దేశంలో క్షత్రియుల పాత్ర చాలా ముఖ్యమైనదని, కాలక్రమంలో క్షత్రియులు చాలా మంది ఆర్థికంగా వెనుకబడ్డారని ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్ అన్నారు. విజయవాడలో క్షత్రియ శంఖారావం పేరుతో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు 50 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి కేటాయించినట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వం తరపున తాను చేస్తున్న ప్రకటన క్షత్రియులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. రాష్ట్రం నలుమూల నుంచి వేలాదిగా హాజరైన క్షత్రియులు విజయవాడ బుడమేరు వంతెన వద్ద నుంచి మాకినేని బసవ పున్నయ్య స్టేడియంకు ర్యాలీగా వచ్చారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో 13 జిల్లాల నుంచి తరలి వచ్చిన క్షత్రియులు పాల్గొన్నారు. క్షత్రియ శంఖారావంలో ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, దాట్ల రమేష్, డివిఎస్ రాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు క్షత్రియుల్లోని పేదవారి గురించి వివరించారు. సంవత్సరానికి ₹1 కోటి చొప్పున 5 ఏళ్ల పాటు క్షత్రియ జాయింట్ యాక్షన్ కమిటీకి అందజేస్తానని ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు. ఈ పరిస్థితుల్లో గతంలాగా రాబోయే రోజుల్లో కూడా క్షత్రియులు వారి గొప్పతనం గతంలో చూసాం. గ్రామానికి ఒక క్షత్రియుడు ఉంటే ఆ గ్రామం ప్రజలంతా తనని గౌరవించేవారు. ఆ రోజులు పోయినాయి. కానీ తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఆ రోజులు తిరిగి వస్తాయని నేను నమ్ముతున్నాను. చాలా చాలా సంతోషం. జేఏసీ సభ్యులు రఘు వారి బృందం అంతా కూడా చేసిన కృషి మామూలు కృషి కాదు. చాలా చాలా సంతోషం. ఎంచేతంటే బీదరికం అనేది అన్ని కులాల్లోనే ఉంది. బీదరికాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ధనికులు, పేదవారు, అగ్రకులం, చిన్న కులం అనే 2015 సంవత్సరంలో అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఉంటున్నాయి. కానీ కేవలం ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉండిన వాళ్ళకి ఆర్థిక పరమైన సపోర్టు ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు అనే ఉద్దేశంతో నేను అసెంబ్లీలో నిక్కచ్చిగా మాట్లాడితే కొంతమంది అరే క్షత్రియులకి కార్పొరేషన్ ఎట్లా అడుగుతాము అనే ఒక భావన వచ్చింది. అప్పుడు చెప్పాను, నాకు జరిగిన సంఘటనలు, నేను ప్రభుత్వ పరమైన కార్యక్రమాలలో ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వచ్చి క్షత్రియులు కూలి పని చేసుకునే క్షత్రియుల్ని కూడా చూశాను. నేను వెళ్తే ఉంటే నన్ను గుర్తుపట్టి క్షత్రియుడు కదా అని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగితే ఇక్కడ ఈ జిల్లాలో ఎందుకున్నారు, అసలు జిల్లా నుంచి ఎందుకు వచ్చారంటే సార్ ఆ జిల్లాలో మనం పని చేసుకోలేము, మమ్మల్ని గుర్తుపడతారు, అందుకు ఇతర జిల్లాకి వచ్చి మేము పని చేసుకుంటున్నామని చెప్పారు. అప్పుడే అనిపించింది చక్ర ఫౌండేషన్ ఉంది. ఈ విధంగా అనేక ఫౌండేషన్లు ఉన్నటువంటి మీ క్షత్రియ జాతి రాజులందరూ కూడా బ్రహ్మాండంగా సమాజంలో మీ జాతికే కాకుండా అణగారిన వర్గాలన్నిటికి కూడా సహాయం చేస్తారు. For more updates, please subscribe 99 TV Telugu.